నమస్తే వెల్కమ్ టు డీప్ కట్. ఎప్పుడు కూడా డీప్ స్టేట్ అని నేను ఈ మధ్య కాలంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి కాన్స్పిరసీల గురించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే చాలా మంది డీప్ స్టేట్ అంటే ఏంటి, ఏం చేస్తుంది అని అడుగుతూ ఉన్నారు. కొంచెం సింపుల్ భాషలో చెప్పాలంటే ప్రపంచం మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం కొంతమంది, కొన్ని శక్తులు, అందులో వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, రకరకాల రూపాల్లో ఉంటూ ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఈ ప్రపంచాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది గత శతాబ్దాలుగా జరుగుతోంది, దశాబ్దాలుగా అయితే ఇంకా పెరిగింది. సో ఈ క్రమంలో ఆ డీప్ స్టేట్ అనేది ఎవరు అంటే ఒక మనిషి అని చెప్పడానికి లేదు. సో అలాంటి ఒక సమూహం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటూ వాళ్ళ కంట్రోల్లో ఉండే వ్యవస్థలే నడిపిస్తూ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్నటువంటి సనాతన సంస్కృతిని కలిగి ఉన్న వాళ్ళు, లేకపోతే ఆయా దేశాల్లో సంప్రదాయ పద్ధతుల్ని పాటిస్తూ ఉన్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపి వాళ్ళందరినీ మార్చివేసి వీళ్ళకి అనుకూలమైన వ్యక్తుల్ని ప్రభుత్వాల్లో పెట్టుకోవడం కోసం కుట్రలు చేస్తూ ఉంటారు. ఇది డీప్ స్టేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే. ఇంకా దీని గురించిన పూర్తి డీటెయిల్స్ తెలుస్తూ ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు ప్రతి వీడియోని వీక్షించే ప్రయత్నం చేయండి. సో దట్ నిజానికి డీప్ స్టేట్ ఎంత కుట్రలు పన్నుతుంది ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు కూడా నేను ఒక కీలకమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సోనియా గాంధీ ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు గాంధీ నెహ్రూ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ డీప్ స్టేట్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చాలా రోజుల నుంచి మేము చెప్తూ వస్తున్నాం. కానీ దానికి ఆధారాలు ఏంటి అని చాలా మంది అడిగేవాళ్ళు కూడా ఉంటారు. చాలా ఆధారాలు చూపించాము, బట్ ఇప్పుడు ఇంకొక ఆధారం కూడా బయటకు వచ్చింది. అదే మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తికి, ఆయా దేశాధినేతకో లేకపోతే ఒక పెద్ద సంస్థకో అవార్డ్స్ ఇస్తూ వస్తూ ఉంటారు. ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ పేరిట ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను అవార్డుని నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైనటువంటి, ఇప్పుడు ఆమెను అధినేత్రి అనవచ్చేమో, బట్ అధ్యక్షురాలిగా పోస్టులో లేకపోవచ్చు, కానీ ఆమె నడిపించేదంతా ఆమెనే కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు చిలీ మాజీ అధ్యక్షురాలైనటువంటి మిషెలీ బ్యాచెలెట్కి ఇవ్వడం జరిగింది. మిషెలీ బ్యాచెలెట్కి ఈ అవార్డుని ఇస్తూ, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఇస్తూ ఆమె ఒక సమావేశంలో పాల్గొనడం జరిగింది. అసలు ఈ అవార్డు ఇవ్వడం ఏంటి, అసలు ఈ అవార్డు వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి, ఎవరి మిషెలీ బ్యాచెలెట్, ఈమెకి డీప్ స్టేట్కి లింక్ ఏంటో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. అండ్ కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్గా డీప్ స్టేట్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకు అర్థమవుతుంది. అందులో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇందిరాగాంధీ మరణానంతరం 1986 నుంచి కూడా ఈ అవార్డులు ఇవ్వడం వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఇందులో చాలామందికి అవార్డ్స్ ఇచ్చారు. ఈవెన్ సోవియట్ యూనియన్ కొలాప్స్కి కారణమైనటువంటి గోర్బచేవ్ దగ్గర నుంచి ఇప్పుడు ఇచ్చినటువంటి మిషెలీ బ్యాచెలెట్ వరకు చాలామందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రముఖమైన కొన్ని కీలకమైన వ్యక్తులు, మనకు తెలిసిన వాళ్ళు, భారతదేశానికి లింక్ అయిన వాళ్ళని గురించి నేను చెప్తాను. 1998లో ఈ అవార్డుని మహమ్మద్ యూనస్కి ఇచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఎవరైతే ఇంటరిమ్ చీఫ్గా ఉన్నాడో మహమ్మద్ యూనస్కి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని 1998లో ఇచ్చింది. అదే యూనస్కి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ లారెట్ ఆయన నోబెల్కి సంబంధించినటువంటి బహుమతిని కూడా పొందాడు. అంటే అర్థం చేసుకోవచ్చు, నోబెల్ ప్రైజ్లు అంటే ఈ డీప్ స్టేట్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఆర్గనైజేషను ఒక్కొక్కరిని అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఐకాన్స్గా మారుస్తారు. ఆ ఐకాన్స్గా మార్చి వాళ్ళ ఎజెండాని పుష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో అట్లాగే నోబెల్ బహుమతులు వచ్చినా, బుకరీ ప్రైజులు వచ్చినా, లేకపోతే పులిట్జర్ లాంటి జర్నలిస్టులకు ఇచ్చే అవార్డులైనా, ఇప్పుడు ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అయినా, ఇట్లాంటి అన్నీ కూడా ఏంటంటే ఆ కబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆర్బీఐ డైరెక్టర్గా పెట్టడము, లేకపోతే ఇంతకుముందు మనం అమర్త్య సేన్ లాంటి వాడు రాట్షైల్డ్ ఫ్యామిలీకి లింక్ అయి ఉన్నటువంటి అమర్త్య సేన్కి అవార్డు ఇవ్వడము, ఇట్లా చాలా అవార్డ్స్ దీనికి లింక్ అయి ఉన్నాయి. సరే, నేను ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. బట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ గురించి మనం మాట్లాడదాం. ఈ మిషెలీ బ్యాచెలెట్ ఎవరో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ పీస్ ప్రైజ్ ఈమెకి ఇచ్చారు. అండ్ 1998లో మహమ్మద్ యూనస్కి ఇచ్చారు. 2009లో షేక్ హసీనాకు కూడా ఇచ్చారు. షేక్ హసీనాకి ఇవ్వడంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణంగా నిలిచారు. అండ్ షేక్ హసీనా తండ్రి అయినటువంటి ముజిబుర్ రహమాన్కి సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ ఏర్పాటులో కారకులుగా నిలిచినటువంటి ఇందిరాగాంధీ అవార్డుని ఆయన కూతురు షేక్ హసీనాకి ఇవ్వడంలో అర్థం ఉంది. కానీ షేక్ హసీనాను దింపేసినటువంటి
డీప్ స్టేట్కి లింక్ అయి ఉన్నటువంటి మొహమ్మద్ యూనస్కి 1998లో అవార్డు ఇచ్చారు. సో అంటే అప్పటికి ఇంకా యూనస్ ఈ స్థాయిలో ఉంటాడని ఊహించి ఉండవచ్చు అని అనుకోవచ్చు కాక, బట్ అలా అనుకోవడానికి లేదు. ఓవరాల్ డీప్ స్టేట్ అజెండా అంతా ఒకటే. ఇక 2011లో ఇలా భట్ అనే ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చారు. గుజరాత్కి చెందినటువంటి ఈమె ఎవరు ఈమె అని చెక్ చేసే ప్రయత్నం చేస్తే ఇలా భట్ ఈమె గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తి. టెక్స్టైల్స్కి సంబంధించి సీరియస్గా వర్క్ చేశారని ఆమెకి పేరుంది. ఆమె రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అవార్డును కూడా పొందింది గతంలో. ఆమె మామూలు వికీపీడియా పేజ్లోకి వెళ్తేనే మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఎలా భట్ అనే వ్యక్తి 2011లో ఎలా భట్కి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వచ్చింది. అదే వ్యక్తికి గతంలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అవార్డు ఇచ్చింది. అంటే రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అంటే డీప్ స్టేట్కి లింక్ అయి ఉన్నటువంటిది. సో వీళ్లకు లింక్ అయి ఉంది. ఒక్కొక్కరు అవార్డ్స్ ఎట్లా ఇచ్చుకుంటారో చూడడానికి చెప్తున్నాను నేను. ఇక 2013లో ఏంజెలా మెర్కెల్కి అవార్డు వచ్చింది. జర్మనీ ఛాన్సలర్గా పనిచేసింది ఆవిడ. సో ఏంజెలా మెర్కెల్ ఖచ్చితంగా డీప్ స్టేట్ ప్రోడక్ట్ అని మీరు గ్లోబల్ రౌండప్లో మేము పదే చెప్తూ ఉంటాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేకం ఉన్నాయి. సరే, ఇక 2015 సంవత్సరంలో వీళ్ళు ఒక సంస్థకు అవార్డు ఇచ్చారు. అదేంటంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, UNHCRకి ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఇచ్చారు. UNHCRకి ఎందుకు ఇచ్చారంటే మానవ హక్కుల కోసం ఇచ్చారు అని మనం అనుకుంటాం. మానవ హక్కుల్ని పరిరక్షించడం కోసం ఐక్యరాజ్య సమితిలోని ఈ విభాగం పనిచేస్తుంది కాబట్టి మనం ఇచ్చారనుకుందాం. కానీ 2015 తర్వాత నుంచి ఈ మానవ హక్కుల పేరిట భారతదేశాన్ని పదే ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తూ వచ్చింది ఈ UNHCR. ముఖ్యంగా మోదీ ప్రధాని అయిన తర్వాత ఈ UNHCRని వాడుకొని ఈ దేశంలో కశ్మీర్లో ఎప్పుడు కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ముస్లింలు ఫీల్ అవ్వట్లేదని, ఇట్లా మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని, వీటన్నిటికి సంబంధించి యునైటెడ్ నేషన్స్లో ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎక్కువగా చర్చలోకి తీసుకొచ్చిన సందర్భాలు అనేకం. ఇక్కడ మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే UNHCRలో పనిచేయాలి. సో UNHCRకి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ వస్తుంది 2015లో. అంతటితో ఆగలేదు, స్టోరీ ఇంకా ఉంది. 2023లో అలీ అబు అవాద్ అనే ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చారు. ఈ అలీ అబు అవాద్ ఎవరు అని అంటే కనుక పాలస్తీనా పీస్ యాక్టివిస్ట్గా ఆయనకు పేరుంది. పాలస్తీన్కి సంబంధించి పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి. సో పాలస్తీనాకి అనుకూలంగా ఉన్న వ్యక్తి అని అంటే ఆబ్వియస్లీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తి. సో మళ్ళీ ఒక డీప్ స్టేట్ ఎజెండా ఇందులో ఉంది. ఇప్పుడు 2024లో మిషెల్లీ బ్యాచిలెట్కి అవార్డు ఇచ్చారు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. సో మిషెల్లీ బ్యాచిలెట్ ఎవరు చెప్పే ప్రయత్నం చేస్తాను. మిషెల్లీ బ్యాచిలెట్ ఎవరు అని అంటే కనుక ఆమె చిలీకి మాజీ అధ్యక్షురాలుగా పనిచేశారు. 2006 నుంచి 2010 మధ్య, 2014 నుంచి 2018 మధ్య 2 టర్మ్స్ ఆమె చిలీ దేశాధ్యక్షురాలిగా పనిచేశారు. చిలీలో ఉన్నటువంటి పరిస్థితులు ఆమె అంతకుముందంతా ఆమెను బయటకు పంపిస్తే ఆమె ఎగ్జైల్లో ఉండి పోరాటాలు చేసి మెల్లిమెల్లిగా ఎదిగి చిలీ దేశాధ్యక్షురాలి స్థాయి వరకు వచ్చింది. ఆమెకు వెనకాల ఉండి నడిపించింది ఎవరు అని అంటే జార్జ్ సోరోస్ అండ్ ఆయనకు ఉన్నటువంటి ఎకోసిస్టమ్. జార్జ్ సోరోస్ మీకు తెలుసు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పేరిట డీప్ స్టేట్ని నడిపించేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి జార్జ్ సోరోస్. సో జార్జ్ సోరోస్ ఈమెని మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. సో చిలీ దేశాధ్యక్షురాలు కావడానికి కారణం జార్జ్ సోరోస్. ఈమె వెంటనే ప్రెసిడెంట్ అయిన వెంటనే 2006 నుంచి 2010 మధ్య ఆమె ప్రెసిడెంట్గా ఉంది. అదే టైంలో జార్జ్ సోరోస్కి ఈమె అవార్డు ఇప్పించింది. జార్జ్ సోరోస్కి 2009లో చిలీకి సంబంధించినటువంటి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, ఇప్పుడు మన భారతదేశంలో భారతరత్న ఎలాగో చిలీకి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ బెర్నార్డో ఓ హిగిన్స్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని ఉంటుంది. సో ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డుని జార్జ్ సోరోస్కి చిలీ దేశాధ్యక్షురాలుగా ఉన్న టైంలో ఇదే ఆమె ఇస్తుంది. మిషెల్ బ్యాచిలెట్ ఇస్తుంది జార్జ్ సోరోస్. ఇక 2014 నుంచి 2018 వరకు 2వ దఫా ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే ఆమె ఈ భారతదేశపు పట్ల వ్యతిరేకతను పెంచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత దేశాధ్యక్షురాలుగా పక్కకు జరిగిన వెంటనే ఆమెను ఏం చేశారంటే మళ్ళీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కమిషనర్గా నియమించారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ముందు చిలీ దేశాధ్యక్షురాలుగా పనిచేసింది. ఆ తర్వాత దేశాధ్యక్షురాలి స్థాయి నుంచి ఆమె 2 టర్మ్స్ అయిపోయిన తర్వాత ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల విభాగానికి కమిషనర్గా నియమించారు. ఎవరు నియమించారు అని అంటే అందులో కూడా జార్జ్ సోరోస్ పాత్రే కీలకం. జార్జ్ సోరోస్ ఈ డీప్ స్టేట్ అంతా కలిసి ఆమెని యునైటెడ్ నేషన్స్లో హ్యూమన్ రైట్స్ కమిషన్కి కమిషనర్గా మారుస్తారు. సో
కమిషనర్గా చేసిన తర్వాత 2018 నుంచి 2022 మధ్య ఆమె యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్గా ఉన్న టైంలో హ్యూమన్ రైట్స్ డివిజన్కి సంబంధించి 2018 నుంచి 2022 మధ్య భారతదేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. మీకు నేను అనేక సార్లు నేను ఈవెన్ రైట్ యాంగిల్లో చాలా వీడియోల్లో నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పేరిట భారతదేశంలో దాడులు జరుగుతున్నాయని, లేకపోతే భారతదేశంలో ముస్లింలు సేఫ్గా లేరని, సిఐఏకి సంబంధించి, ఎన్ఆర్సీకి సంబంధించి అండ్ ఆర్టికల్ 370 రిమూవల్కి సంబంధించి ప్రతి సందర్భంలోనూ కూడా ఏదో ఒక రూపంలో భారత్ను చికాకు పెట్టే ప్రయత్నము, భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నము పదే పదే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం చేస్తూ వచ్చింది. ఆ వ్యక్తికే ఇప్పుడు సోనియా గాంధీ ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒకరికొకరు చూడండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఇలా ఉంటుంది. భారతదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అందులో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని పదే పదే యునైటెడ్ నేషన్స్ హెచ్ఆర్సీ చెబుతూ వచ్చింది. అప్పట్లో మన భారతదేశానికి సంబంధించిన దౌత్యవేత్తలు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కొన్ని ఉదంతాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశానికి సంబంధించిన డిప్లొమాట్స్ మాట్లాడిన మాటని నేను మీ ముందు ఉంచి ప్రయత్నం చేస్తాను. ఇండియా రిగ్రెట్స్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్స్ రిమార్క్స్ ఆన్ కశ్మీర్ అని ఆర్కే చందర్ భారత డిప్లొమాట్ చేసినటువంటి వ్యాఖ్య మనకు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ ఇంకొక వైపు ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫే కశ్మీర్లో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అని ఆర్టికల్ 370 తర్వాత, అంతకుముందు ఆర్టికల్ 370 తర్వాత అయితే ముళ్ళ కంచె మధ్య కశ్మీర్ ఉంది అని చెప్పి ఈ ప్రతిపక్షాలందరూ కూడా మాట్లాడుతున్న టైంలో ఈమె కూడా వాళ్ళకి వంత పాడింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం కమిషనర్ హోదాలో, అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సీరియస్ థ్రెట్ ఉంటుందో, ఎంత సీరియస్గా మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. అండ్ అంతేకాదు ఆ తర్వాత కాలంలో అయితే ఒక సందర్భంలో అయితే జమ్మూ కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతోందని రిప్రజెంటేషన్ ఇచ్చారు చాలామంది వెళ్ళి. దానికి ఈమె వెంటనే రియాక్ట్ అయిపోయి భారత ప్రభుత్వం ఇలా చేస్తుందని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఈమెనే కశ్మీర్లో ఒక అన్వారంటెడ్ సిచ్యువేషన్ వస్తోంది అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీనికి మనం కూడా చాలా గట్టిగానే వ్యాఖ్యలు చేశాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ యునైటెడ్ నేషన్స్ రైట్స్ చీఫ్ వార్న్స్ అగేన్స్ట్ హెరాస్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా అనే ఒక వార్తా కథనం కూడా మీరు చూడవచ్చు. మిషెల్లీ బ్యాచెలెట్ సేస్ మైనారిటీస్ మెయిన్లీ ముస్లిమ్స్ అండ్ దళిత్స్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండర్ ద నరేంద్ర మోదీ గవర్నమెంట్. ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, మిషెల్లీ బ్యాచెలెట్ ఇచ్చిన స్టేట్మెంట్. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ని ఇస్తారు. సో అంటే మీకు అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక వైపు ఇదే మిషెల్లీ బ్యాచెలెట్ భారతదేశము FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్ అనే దానికి కొంచెం సవరణలు చేసింది, స్ట్రిక్ట్ చేసింది. అంటే భారతదేశంలోకి ప్రపంచ NGOలు అంటే అనేక రకాలుగా డబ్బుల్ని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కావచ్చు, ఫోర్డ్ ఫౌండేషన్ కావచ్చు, ఒమిడిఆర్ ఫౌండేషన్ కావచ్చు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కావచ్చు, ఇట్లాంటి ఫౌండేషన్లన్నీ కూడా డీప్ స్టేట్ యాక్టివిటీస్ని భారతదేశంలో చేయడం కోసం, ఇక్కడ అలజడి సృష్టించడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులకు డబ్బుల్ని, నిధుల్ని ఇస్తూ ఇక్కడే ఒక అస్థిరతను క్రియేట్ చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఆ నిధులన్నిటికీ కూడా కళ్ళెం వేసింది భారత ప్రభుత్వం. FCRA నిబంధనల్ని కఠినతరం చేసిన తర్వాత బయట నుంచి NGOలకు వచ్చే డబ్బులు చాలా వరకు ఆగిపోయాయి. దీని మీద ఇదే మిషెల్లీ బ్యాచెలెట్ వ్యాఖ్యానించినటువంటి వార్తా కథనం కూడా మీరు చూడవచ్చు. ఇండియా మస్ట్ రివ్యూ FCRA సేస్ UNHRC చీఫ్ మిషెల్లీ బ్యాచెలెట్. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో NGOలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లని కాపాడడం కోసం ఈమె ఎంత ఆ హోదాని ఎలా వాడుకుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆ హోదాలో కూర్చుండబెట్టడమే డీప్ స్టేట్ ఏమనుకుంటుందో అది చేయడం కోసం ఆ హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా భారతదేశాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి భారత వ్యతిరేక శక్తికి, భారత వ్యతిరేకంగా ఆమె అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఎలా అవార్డు ఇస్తుంది? ఇది అసలు క్వశ్చన్. అండ్ జార్జ్ సోరోస్కి, ఆయన తనయుడు అలెగ్జాండర్ సోరోస్కి మధ్య ఈమె నిలుచొని ఫోటోలు దిగిన అనేక విజువల్స్, ఇమేజెస్ మనకు కనబడతాయి. అండ్ ఈమెనే మిషెల్లీ బ్యాచెలెట్ జార్జ్ సోరోస్కి ఉన్న లింక్స్ గురించి ఆమె చాలా గర్వంగా కూడా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో జార్జ్ సోరోస్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా నియమించారు, ఎలా ఆమెకి అవార్డు ఇస్తారు, అండ్ జార్జ్ సోరోస్కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది అనడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అండ్ ఈ డీప్ స్టేట్ యాక్టివిటీస్ని పుష్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రయత్నం చేస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. ఇక ఓవరాల్గా చెప్పాలంటే డీప్ స్టేట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే
కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ ఎకో సిస్టంలోని వ్యక్తులైనా వీళ్ళందరినీ కూడా చేరదీసి, అంటే భారతదేశంలో ఏదైతే సాంప్రదాయకబద్ధమైనటువంటి పద్ధతులు ఉంటాయో వాటికి విఘాతం కలిగించే విధంగా ఉండడము, జాతీయవాద దృక్పథం ఉంటే దాన్ని తుంచివేయడము, అండ్ జాతీయవాద ఆలోచనలు ఉండకుండా ప్రపంచానికి సంబంధించి ముఖ్యంగా భారతదేశపు వ్యతిరేక శక్తులతో జతకట్టే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని అక్కున చేర్చుకుంటాయి ఈ డీప్ స్టేట్కి సంబంధించినటువంటి శక్తులు. అందులో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీని పదే పదే లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనని ఈ దేశపు ఒక భవిష్యత్ నాయకుడిగా, భవిష్యత్ ప్రధానిగా ఆయనను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ శక్తులందరూ కూడా, భారత వ్యతిరేక శక్తులందరూ కూడా కలిసి ఏకమై ఈ భారతదేశంలో ఏం చేయాలనుకుంటున్నారో అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయనుకుంటాను. ఇంకా రాబోయే రోజుల్లో అనేక కుట్రల కోణాలకు సంబంధించినటువంటి విషయాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ నేను ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరిట 140 దేశాలకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీల నాయకుల్ని ఏకతాటిపైకి తెచ్చి ఆయా దేశాల్లో అస్థిరతను క్రియేట్ చేయడం, రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేయడానికి డీప్ స్టేట్ ప్రయత్నాలు చేస్తోంది. మరొక వీడియోలో ఆ వివరాల్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.